కన్నాను కలలు ఎన్నో వింత వింతగాను వింత కలలు మనసు మైదానంగా మార్చి ఆటలు ఆనందంగా ఆకాశ మార్గాన ఎగురుకుంటూ వెళ్ళి తారలను తాకి డోరు తెరిచి వెళ్తాం అద్భుతాలు ఎన్నో చూస్తాం కాలం గడిచే కొద్దీ ఎంతో ఎత్తును చేరుకుంటాం అప్పుడు తలుచుకుంటాను సరదాగా గడిపిన క్షణాలు గొంతు కలపండి కలిసి మెలిసి చేతులు కలపండి డోరేమాన్ మా కలలను మంచి అదును చూసి పండేలా చూడు గొంతు కలపండి కలిసి మెలిసి చేతులు కలపండి డోరేమాన్ మా కలలను మంచి అదును చూసి పండేలా చూడు నోబితా ఇంట్లో గందరగోళం. అరే ఇది కాదు. రెస్ట్ రూమ్ ఎక్కడుందబ్బా? మళ్ళీ తప్పుగా వచ్చాను. ఇది కూడా కాదే. ఎందుకు అసలు రెస్ట్ రూమే లేదు? ఈ మధ్య కోడిగుడ్లు బాగా చవకయ్యాయి కదండి. అవును, రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి. రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి. ఎవరైనా ఎక్కడుందో చెప్పండి, దయచేసి చెప్పండి. నవ్వు ఆపుకోలేకపోతున్నాను. అది ఎంత పెద్ద ఇల్లు, చాలా అద్భుతంగా ఉంది. ఉపాయం, మన ఇంటిని కూడా పెద్దగా మార్చేయాలి. చిక్కుదారులతో గదులన్నీ గందరగోళంగా ఉండాలి. దయచేసి ప్లీజ్ డోరేమాన్. ఇది చాలా దారుణం. నేను దీన్ని పెద్దదిగా చేయలేను, కానీ చిక్కుదారుల్ని సృష్టించి పెద్దదిగా మార్చగలను నోబితా. నిజంగానా? దీన్ని తిప్పానంటే మన ఇంట్లో గదుల స్థానాలు మారుతాయి, ఒక పెద్ద ఇల్లుగా మారుతుంది. అలాగే కానిద్దాం కానిద్దాం. అయితే ఇక మొదలు పెడుతున్నాను. ఇంతకీ ఇదేమిటి? మన ఇల్లునే ఇది మార్చేస్తుంది. సరే, ఇక మొదలు పెడుతున్నాను. మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళగలమో లేదో చూద్దాం. సరే. అరే, ఇక్కడ ఏమీ మారలేదే. ఇక్కడ మెట్లు కిందకి కదా వెళ్ళేవి, ఇప్పుడు 3వ అంతస్తు ఉందా? ఆశ్చర్యంగా ఉంది. ఇది వంట రూమా? అంటే దీనికి అర్థం ప్రవేశ ద్వారం ఇదే. అదిరిపోయింది. వద్దు, ఆగాలి. నేను పై అంతస్తుకి వెళ్ళాను. ఇదే జరగబోతోందేమో. డోరేమాన్, నేను బయటికి వచ్చేసాను. త్వరగా వెళ్ళాం నోబితా. భలే తేలిగ్గా ఉంది, ఎలాంటి సమస్య లేదు. సరే, ఈసారి దారులు ఇంకా గందరగోళంగా ఉండాలి. ఈసారి అంతా మారిపోవాలి. నువ్వు మరి ఎక్కువగా తిప్పేస్తున్నావు. ఇక్కడ నుంచి వేగంగా తప్పించుకోవడం ఒక విషయం కాదు. ఇక్కడ నుంచి నువ్వు బయటపడలేకపోతే ఏం చేస్తావు? చాలే, ఊరుకో డోరేమాన్, నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. సరదాగా ఆడుకుందాం. ఇదేంటి? అద్భుతంగా ఉంది. ఈ మెట్లు అదిరిపోయాయి డోరేమాన్. ఇది స్నానాల గదనమాట. చాలా పెద్దదిగా ఉంది. భలే సరిగ్గా చెప్పావు. ఇదేంటబ్బా?
ఇంకొక స్నానాల గది. ఓ ఇంకొకటి డోరేమోన్. మళ్ళీ ఇంకొకటి. ఈసారి తలుపు వేరేలా ఉంది. ఇప్పుడు ఇక్కడ 3 మెట్లు ఉన్నాయి. నోబితా, మనం తప్పిపోతాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం రా. ఏం లేదులే డోరేమోన్. సరే ఇటు వెళ్దాం. నోబితా, ఇక్కడ మెట్లున్నాయి. దీనికి అంతం అన్నదే లేదనుకుంటా. ఇలా చూడు, నా మాట విను. హోమ్ బేస్ ని మనం మళ్ళీ మార్చేద్దాం. ఇల్లుని ముందులాగా మార్చేద్దాం. నన్ను నువ్వు చాలా నిరాశపరిచావు. ఏంటి మబ్బులు వింతగా కదులుతున్నాయి? నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. నేను ఇంటికి వచ్చేసాను. ఇదేంటి, నేను నోబితా గదిలోకి ఎందుకు వచ్చాను? ఏంటబ్బా ఇది? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇదేమిటి కొత్తగా ఉంది? అమ్మయ్య, ఆఖరికి పైకొచ్చి చేరాం. మనం ఇంకా వెళ్ళాలి నోబితా. ఇక్కడ ఏం జరుగుతోంది? అసలేం జరుగుతోంది? అమ్మో, చాలా భయంకరంగా ఉంది. నోబితా డోరేమాన్లు ఎలా ఉన్నారో ఏమిటో. ఇదేమిటి, ఇల్లంతా ఇలా విచిత్రంగా మారిపోయింది? బహుశా భూకంపం వల్ల ఇలా చెల్లా చెదురైపోయిందేమో. ఇప్పుడేం చేద్దాం డోరేమోన్? ఏదో దారుణం జరిగిపోయింది. మనం తిరిగి వెళ్తామా? నాకేం తెలుసు. ఇప్పుడేం చేద్దాం డోరేమోన్? నేను రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి. ఇప్పుడు రెస్ట్ రూమ్ ఎక్కడుందో కూడా తెలీదే. ఉపాయం, ఎనీవేర్ డోర్ ఉంది కదా. అవును కదా. సరే ఉండు. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. ఒక నిమిషం ఉండు. పర్వాలేదులే, ఇప్పుడు నువ్వు నీ గదికే వెళ్ళబోతున్నావు. అలాగే, నా గదిలోకి వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకోసారి ప్రయత్నించు. నా గదిలోకి వెళ్ళాలి. నా గదిలోకి వెళ్ళాలి. నా గదిలోకి. ఇది చాలా దారుణం. ఇప్పుడు వెళ్ళు. అలాగే. ఇది చాలా దారుణం. మ్యాజిక్ సిప్పర్. ఇదిగో, ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. ధన్యవాదాలు. చాలా దారుణం డోరేమాన్. మనం ఇరుక్కుపోయా. వెళ్ళే దారే లేదే. నాకు తెలిసి హోమ్ బేస్ లో ఇలాంటి గ్యాడ్జెట్ ని ఉపయోగించలేననుకుంటున్నాను. నేను హద్దులు దాటినందువల్ల. నోబితా, డోరేమాన్, మీరిద్దరు ఇక్కడ ఉన్నారా? మీరిద్దరు క్షేమంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. సరే గాని, మన ఇల్లెందుకు ఇంత గందరగోళంగా ఉంది? అదేంటంటే అదనమాట విషయం. ఓ అలాగా. మీరిద్దరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదా. నేను బట్టలన్నీ బయట ఆరేసానే. అరే, ఏం చేయను, తడిసిపోతాయో ఏమిటో. త్వరగా రండి. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? త్వరగా రండి, త్వరగా రండి. ఇటు వెళ్ళాలి. ఇటువైపు వెళ్ళాలి. కాదు, ఇటువైపే వెళ్ళాలి. కాదు, ఇటువైపే. కాదు, ఇటువైపే. కాదు, ఇటు. ఇది చాలా దారుణం. అరే, మెరుపులు వస్తున్నాయి. నేను ఆపుకోలేకపోతున్నాను. ఇలాంటి సమయంలో మనం విడివిడిగా వెళ్ళి వెతుకుదాం. ఎవరైతే హోమ్ బేస్ ని ముందు కనిపెడతారో వాళ్ళు దాన్ని మామూలుగా తిప్పి పెట్టేయాలి. సరేలే. అలాగే. అరే, దారిలోనే నేను వెళ్ళిపోయేటట్టున్నానే. ఇప్పుడేం చేయాలి? ఉపాయం. నాకు భలే ఐడియా తట్టింది. ఈ కిటికీలో నుంచి బయటికి వెళ్ళిపోతాను.
అరే ఇదేంటి? వర్షం పడకుండా ఉంటే బాగుండు. ఆపుకోలేకపోతున్నాను. జీవితంతో ఇలాగే తిరగాల్సిందేనా? ఇక నా వల్ల కాదు. డోరేమాన్, దయచేసి నన్ను కాపాడు. నన్ను కాపాడు డోరేమాన్. నేనేం చేయలేను నోబితా, నన్ను క్షమించు. భలే, నేను ఇంటికి వచ్చేసాను. ఏమైంది? దీన్నెవరు ఇలా నిర్లక్ష్యంగా కింద పడేశారు? ఇంతకీ ఇదేంటి? అరే, ఇప్పుడు ఏం జరిగింది? నానా, ఏమండి వచ్చేసారా? అంతా మామూలుగా మారిపోయింది. బలి బలి. నాన్న ధన్యవాదాలు. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని మీరు కాపాడారు. మన ఇంట్లో హఠాత్తుగా భూకంపం వచ్చినట్టుగా అనిపించింది. అసలు మీరు ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఇప్పుడేం చేయాలి? ఇంద్రధనస్సు వైలెట్. క్రిస్టీనే గోడా. ఓ అద్భుతమైన పెన్ పేరు. పేరు బాగుంది కదా. తనేమి క్రిస్టినే కూడా కాదు. తన మొహం అచ్చం చూడడానికి ఒక డోనట్ లా ఉంది. దీన్ని ప్రచురించడం కోసం జైకో ఎంతో కష్టపడింది. నా చెల్లెల్ని తలుచుకుంటే నాకెంతో గర్వంగా ఉంది. ఈ కామిక్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నా అలాగే మీరు కూడా చదివి ఆనందించండి. ఇంత మంచి కామిక్ నేను ఇంతవరకు ఎప్పుడూ చదవలేదు తెలుసా. ఈ కామిక్ చాలా బాగుంది, నాకు సంతోషంగా ఉంది. అలాగా, నాకు కావాల్సింది అదే. నేనెప్పుడు ఏదంత తేలిగ్గా మెచ్చుకోనని తెలుసు కదా. నా చెల్లెల కష్టం ఊరికే పోకూడదు. చెరో 5 రూపాయలు ఇచ్చి తీసుకోండి. అది ఈ విషయం ఏంటంటే జియాన్, కామిక్ కొనుక్కోవాలనే ఉంది, కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. కాబట్టి నేను వచ్చే నెల కొనుక్కుంటాను. వెళ్ళొస్తాను జియాన్. ఒక కామిక్ బుక్ నా కోసం ఉంచు, సరేనా? బాయ్ బాయ్. నాకు చాలా బాధగా ఉంది. నాకు డబ్బులు వచ్చేంత వరకు ఆగుతావా? ఏమన్నా? మరి ఇదేమిటి? నీ దగ్గర డబ్బులున్నాయి కదా. అది జియా. ధన్యవాదాలు. ఈ అమ్మకాన్ని అలా కొనసాగిస్తాను. ఏమన్నా? నువ్వు గొరగొర కామిక్ కొనడానికి వెళ్ళినప్పుడు జియాన్ నిన్ను బలవంతంగా ఈ కామిక్ ని డబ్బులిచ్చి కొనమన్నాడా? నువ్వు దాన్ని ఖచ్చితంగా కొనాలనుకున్నావు. నేను డోరా కేకుల కోసం దాచుకున్న డబ్బుని కూడా తీసుకున్నావు. ఇదిగో ఇదే గోరో గోరో కామిక్. కొనాలని ఉంది కదూ, త్వరగా కొనండి, లేదంటే అన్ని అమ్ముడుపోతాయి. నాకు అది చదవాలని ఉంది. ఇక మర్చిపో, నేనేం చేయలేను నోబితా. డోరేమాన్, దయచేసి ఏదో ఒకటి చేయి ప్లీజ్. డోరేమాన్, సహాయం చేయి. సరేలే. కమర్షియల్ క్యాండీ లాంచర్. ఈ క్యాండీని తిన్న వాళ్ళందరూ మనం అనుకున్న పనిని చేస్తారు. అంతేకాదు, ఈ విషయం తెలిసిన వారు కూడా ఆ ప్రభావానికి లోనవుతారు. ఎలా ఉంది? నాకేం అర్థం కాలేదు. నోబితా, నీకిప్పుడేం పని లేదా? గొరగొర కామిక్స్. తోటలో ఉన్న కలుపు మొక్కలు కొంచెం తీసేస్తావా? ఏంటి? నేను ఇప్పుడు హోంవర్క్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. అయితే సరేలే. ఏమండి, మీరు పడుకున్నప్పుడు గోరో గోరో కామిక్స్ ఏమంటున్నా? ఏమండి, ఇప్పుడు నేనేమన్నా వింతగా అన్నానా?
తోటలో కలుపు మొక్కలు ఎక్కువైపోయాయి, అందుకనే గోరో ఏమిటి గోరో గోరో కామిక్? నేను వెళుతున్నాను. మీకు ధన్యవాదాలు. అరే అదిగో వచ్చేసారు. ఇదిగో తీసుకో గోరో గోరో కామిక్. ధన్యవాదాలు. నేను ఎందుకని దీన్ని కొని తీసుకొచ్చాను? భలే, ఇది నిజంగా అద్భుతమైన గ్యాజెట్. ఓహో, అక్కడెవరో ఉన్నారు. ఓయ్! నా దగ్గర ఒక ఆసక్తికరమైన కామిక్ ఉంది. అరే, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఓయ్, తను ఎక్కడికి వెళ్ళాడో మీకేమైనా తెలుసా? సరే, మీకు చూపిస్తానుండండి. అరే, వీళ్ళు మాయమైపోయారు. ఓ, నా దగ్గర ఆసక్తికరమైన కామిక్ ఉంది. అరే, ఏమిటబ్బా, ఎందుకని అందరూ ఇలా మాయమైపోతున్నారో తెలియడం లేదే. ఏం పర్వాలేదులే అన్నయ్య. జైకా, నువ్వా? నేను రాసిన కామిక్ ఎవరికి నచ్చలేదు, బోర్ కొడుతుంది అనుకుంటాను. నిజానికి నాలో ఏ ప్రతిభ లేదనుకుంటాను అన్నయ్య. జైకో, ఇందులో నీ తప్పేం లేదమ్మా. నువ్వు ప్రచురించిన కామిక్ ఎంత అద్భుతంగా ఉందో తెలుసుకోకుండా వీళ్లే తప్పు చేస్తున్నారు. ఆ వయోలెటా, నేను ఇంద్రధనస్సుని దాటుకొనొచ్చి నీ మీద నాకున్న అభిమానాన్ని చాటుకుంటాను. ఓ, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ ఇంద్రధనస్సు మన మధ్య వంతెనలా పనిచేస్తోంది. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది. నేను ప్రతిభావంతురాలే. అర్థమైందా? ఈ కామిక్ గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా చేస్తాను జైకో. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య. సరే, ఇప్పుడు రంగంలోకి దిగుతాను. చాలా సరదాగా గడుపుతున్నట్టున్నారు. జైకో రాసిన వాటిల్లోనే ఇది చాలా గొప్ప కామిక్. చూడండి. ఇంకా ఇన్ని కామిక్ పుస్తకాలు మిగిలిపోయాయి. దయచేసి ఈ కామిక్స్ ని అందరికీ అమ్మి పెట్టండి. ఏంటి? జైకో తన మీద తనకున్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయింది. తను రచయిత్రని చెప్పుకోవడానికి సిగ్గుపడుతోంది. ఈ రోజు తను సరిగ్గా భోజనం చేయలేదు కూడా. ఈ రోజు మధ్యాహ్నం కేవలం 5 పళ్ళాల అన్నం మాత్రమే తినింది. తన్ని చూస్తుంటే నాకు గుండె చెరువైపోతోంది. నేను తట్టుకోలేకపోతున్నాను. తను అంతగా అడుగుతున్నప్పుడు కుదరదని చెప్పలేకపోతున్నా. ఇప్పుడు ఆ కామిక్లని ఎలా అమ్మేది? డోరేమోన్, నీ గ్యాజెట్ బయటికి తీ. ఇంద్రధనస్సు వైలెటా. హలో, భోజనానికి ధన్యవాదాలు. మన ఇద్దరం కాసేపు ఇంద్రధనస్సు వైలెట్ కామిక్ చదువుదామా ఏమిటి? అది చదువుతూ మనం కాసేపు ఆడుకుందాం. ఇంద్రధనస్సు వైలెట్ కామిక్. ఇంద్రధనస్సు వైలెట్ కామిక్ కావాలా? ఆ కామిక్ నాకు కావాలి. డబ్బిచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇదేనమాట ఇంద్రధనస్సు వైలెట్ కామిక్. అనుకున్నట్టే జరిగింది. నేను ఈ గ్యాజెట్ ని అన్ని చోట్ల ఉపయోగిస్తాను డోరేమోన్. నీకోసం మైదానంలో ఎదురు చూస్తూ ఉంటాను. ఇంద్రధనస్సు వైలెటా. ఎలా ఉన్నారు? మీరు ఇంద్రధనుసు వైలెటా పుస్తకాన్ని కొనుక్కుంటారా? కానీ ఈ రోజు రాత్రి నేను దాన్ని చదవబోతున్నాను. ఇంద్రధనస్సు వైలెట్టానా? మీరెప్పుడు హోంవర్క్ చేయరు, ఇలా ఆడుకుంటూనే ఉంటారు. ఇలా అయితే మంచి మార్కులు ఎలా వస్తాయి? ఇంద్రధనస్సు వైలెటా. ఇంద్రధనస్సు వైలెట్ కామిక్ పుస్తకం చదవండి. అవును, ఇంద్రధనస్సు వైలెట్టా. ఇంద్రధనస్సు వైలెటా. ఏంటి ఇంద్రధనుసు వైలెట్ అంటున్నావా? దయచేసి మీరందరూ మీ ఓట్లని ఇంద్రధనస్సు వైలెట్ వేయండి. ఇంద్రధనస్సు వైలెటా. నన్ను ఎంచుకుంటే మీ అందరికీ నేను తప్పకుండా రక్షణ కల్పిస్తాను. అందరూ ఇంద్రధనస్సు వైలెట్ కి ఓటు వేయండి. మర్చిపోకుండా ఓటు వేయండి. మీ విలువైన ఓట్లను వృధా చేయకండి. దయచేసి ఇంద్రధనస్సు వైలెట్ కే ఓటు వేయండి. ధన్యవాదాలు. అరేరే చిరు చిరు, నీకు ధన్యవాదాలు. ఇంకా ఒక్క రోజే మిగిలింది. ఇంద్రధనస్సు వైలెట్కి మీ ఓట్లు వేయండి. నాకు ఇంద్రధనుసు వైలెటా కావాలి. త్వరగా వెళ్దాం పదా.
అమ్మా మీకు ధన్యవాదాలు. మ్యారికో, నువ్వు అడిగిన ఇంద్రధనస్సు వైలెటా తీసుకో. తర్వాత ఎవరికి కావాలి? నాకొకటి కావాలి. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. తర్వాత ఎవరికి కావాలి? ఒక నిమిషం ఇలా చూడండి, నాకు ఇంద్రధనస్సు వైలెటా 2 కాపీలు కావాలి. ఇదిగోండి. ఇలా ఇవ్వు. నాకు కూడా ఇంద్రధనుసు వైలెట్ కాపీ ఒకటి కావాలి. మీకు ధన్యవాదాలు. ఇదిగో తీసుకోండి. భలే. డోరేమోన్, అమ్ముడు పోతున్నాయా? చూడు, మనకి ఇంకా 3 పుస్తకాలే మిగిలి ఉన్నాయి. ఈ గ్యాజెట్ ప్రభావం భలే ఉంది డోరేమోన్. హాయ్. నాకు కూడా ఒక పుస్తకం ఇవ్వవా నోబితా? నీ దగ్గర డబ్బులు లేవని అనుకున్నాను సునియో. నా దగ్గర చాలా డబ్బులున్నాయి. ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఇద్దాంలే. ఇదిగో. చాలా థ్యాంక్స్. దాదాపు అన్ని అమ్ముడు పోయాయి. కానీ అందరి డబ్బుల్ని మనం వృధా చేస్తున్నాం నోబితా. జైకో, ఓసారి ఇలా చూడు. చాలా భయంగా ఉంది. ఇదేంటన్నయ్య, నేను రాసిన కామిక్ ఎంతమంది చదువుతున్నారు? అయితే నిజంగా నేను ప్రతిభావంతురాలేనా? నేను నీకు ముందే చెప్పాను కదా. సరేలే, ఇంతకీ వాళ్ళందరికీ నా మీద నా అభిప్రాయం ఏంటో తెలుసుకుంటాను. ఈ కామిక్ ఆసక్తికరంగా ఉందా? ఏం ప్రశ్న అది? అసలు ఆసక్తికరంగా లేదు. ఇది నేను ఎందుకు కొన్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ కామిక్ అసలు బాలేదు. అయితే నాకు ప్రతిభ లేదన్నమాట. ఈ కామిక్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ కామిక్స్ ని సేకరిస్తాను. రచయిత్రి ఫేమస్ అయిపోతుంది. సెకండ్ హ్యాండ్ పుస్తకాల కొట్లో ఇది మంచి ఖరీదుకి అమ్ముడుపోతుంది. అందువల్ల వాళ్ళు మంచి లాభాన్ని పొందుతారు. మీరేమంటారు చెప్పండి? దయచేసి ఇవ్వండి. ఇంద్రధనుసు వైలెటా కావాలి. ఇంద్రధనుసు వైలెటా కావాలి. ఇంద్రధనుసు వైలెటా అమ్ముడు పోయింది. ఇంద్రధనుసు వైలెటా, నువ్వు మెరిసిపోతున్నావు. ఇంద్రధనుసు కంటే నక్షత్రాలు నయమేమో. ఈసారి నక్షత్రాల వైలెటా గురించి రాస్తాను. అప్పుడు అదిరిపోతుంది. నేను ఈ ప్రపంచం అంతటా ప్రఖ్యాతి చెందుతాను.